కీర్తనలు 92వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిన. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు అయిదురు. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు. సారము కలిగి పచ్చగానుందరు. ఈ 92వ కీర్తనలోని ఒక్కన మనం చూసినప్పుడు విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని వ్రాయబడినట్లుగా, ఈ విశ్రాంతి దినం అనేటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరిగి రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి సమస్తమైనటువంటి వ్యతిరేకతను, దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి ప్రతి అంధకార సంబంధమైన శక్తిని అణగద్రొక్కి ఆయన తన యొక్క ప్రభుత్వాన్ని పరలోకంలో ఉన్నటువంటి విధంగా రాజ్యం చేయటం అనేటువంటిది భూమి మీద జరగబోయే సూచనకు విశ్రాంతి దినానికి గుర్తుగా ఉంది. అది 7వ వచనం వరకు దేవుని యొక్క ఉద్దేశాలు, అంటే ఆయన కృప ద్వారా మనిషి పక్షంగా కలిగినటువంటిది ఆ విశ్రాంతి దినము లేక 1000 సంవత్సరాల పరిపాలనలో మనము అంటే ఆయన యందు విశ్వసించి ఆయన యొక్క కృప ద్వారా ఆయన జీవం ద్వారా జీవించినటువంటి బిడ్డలు ఏ విధంగా దానిలో ప్రవేశించగలుగుతారో దానిని గురించి వివరిస్తూ రాయబడినటువంటి కీర్తనలోని 7 వచనాలలో మొదటి 7 వచనాలలో 4వ వచనంలో నీ కార్యము చేతను నన్ను సంతోషపరచుచున్నావు. అంటే దేవుడు రక్షణ అనుగ్రహించుట మాత్రమే కాకుండా పాపక్షమాపణ తర్వాత మరి పరిశుద్ధీకరణలో పాలు పొంది ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి పనికి రాగలిగినటువంటి విధంగా సిద్ధపాటు అనేటువంటి ఈ ఆలోచన లేక దేవుడు ఆ పరిశుద్ధీకరణలో మనలలో కొనసాగించుతున్నటువంటి ఆ కార్యము ఈ కీర్తనకర్త ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్తున్నాడు. అయితే కొంతమంది పశుప్రాయులు వాటిని గ్రహించరని, అవివేకులు వాటిని వివేచించరని వారిని గురించి చెప్పిన తరువాత ఎవరైతే అటువంటి ఉద్దేశాన్ని గుర్తిరిగి ఉన్నారో ప్రభు వారి జీవితంలో జరిగించాలని కోరుతున్నటువంటి ఆలోచనను, ఆయన చేస్తున్న కార్యాన్ని సరైన విధంగా గుర్తించుతారో వారి జీవితంలో ముందుకు కొనసాగించేటువంటి ప్రక్రియ విషయంలో 8వ వచనం నుంచి 15వ వచనం వరకు కీర్తనకర్త వర్ణిస్తున్నాడు. 8వ వచనంలో కనుక చూస్తే యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. 91వ కీర్తనలోను ఈ 92వ కీర్తనలోను ఈ మహోన్నతుడు అని వ్రాయబడినటువంటి మాట ఆదికాండం 14వ అధ్యాయం 15వ వచనంలో సర్వోన్నతుడు అని రాయబడింది. ఇంగ్లీష్లో ఒకటే మాట వాడబడింది. ఇక్కడ కనుక మనం చూస్తే 8వ వచనంలో నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, అతడు ప్రబలి అనేక మందిని ప్రభావితం చేసి అతడు దేవుడిగా కొలిపించబడుతున్నటువంటి దినాలలో అది కొంతవరకే కానీ దేవుడు తన యొక్క రాజ్యాన్ని తన కుమారుని ద్వారా భూలోకంలో స్థాపించినప్పుడు నీవు నిత్యము మహోన్నతుడుగా నుందువు. అంటే ఇప్పుడు అనేక మంది గుర్తించకపోయినప్పటికీ ఆ దినములో అంటే 1000 సంవత్సరాల విశ్రాంతి కాల సమయంలో అందరూ కూడా ఆయనను మహోన్నతుడుగా గుర్తిరిగి దాని తర్వాత 1000 ఏళ్ల తర్వాత కూడా రాబోయేటువంటి నిత్యమైనటువంటి రాజ్యంలో కూడా దేవుడు మహోన్నతుడుగా కనబడేవాడుగా ఉన్నాడు. అది ఇప్పుడు అనేక మంది గుర్తించకపోవచ్చు, కానీ ఆయనను ఎవరైతే విశ్వసించి ఉన్నారో, ఎరిగి ఉన్నారో వారందరి జీవితాలలో ఎప్పుడూ కూడా ఆయన మహోన్నతుడే. కానీ అంధకార సంబంధమైనటువంటి యుగ దేవత యొక్క ప్రభావం కింద జీవించేటువంటి అనేక మంది ఆయన యొక్క సర్వోన్నతాన్ని లేక ఆయన యొక్క ఉన్నతంగా ఉన్నటువంటి ఆయన యొక్క ప్రభుత్వాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యము మహోన్నతుడుగానే ఉన్నాడు. తర్వాత 9వ వచనంలో
నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోదురు. సో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేచి మనుషులందరినీ కూడా తన కింద ఉన్నటువంటి అనేకమైన దురాత్మల సమూహము చేత ప్రభావితం చేసి దేవునికి వ్యతిరేకంగా లేపినటువంటి శత్రువులందరూ కూడా వారందరూ నశించదు. అంటే వారందరి యొక్క నాశనాన్ని కూడా ఈ కీర్తనకర్త చూడగలిగినాడు. అంటే దేవుడు తన కుమారుని ద్వారా ప్రభుత్వం చేసేటువంటి సమయంలో ఈ 1000 సంవత్సరాల పరిపాలనా విశ్రాంతి కాలంలో ఈ శత్రువులు అనేటువంటి వారు, అంటే దేవునికి వ్యతిరేకంగా లేచిన వారందరూ కూడా నశించెదరు. సో దీని గురించిన వివరణ ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి, మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండుచున్న గుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. 20వ అధ్యాయం 1వ వచనం, మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలెను. ఈ ఆది సర్పము అపవాది సాతాను అనేటువంటి అతనిని ఆ దేవదూత పట్టుకొని ఈ అగాధములో వేసి ఉన్నాడు. ఆ ఆది సర్పము సాతాను యొక్క ప్రభావం చేత పనిచేసినటువంటి ఆ అబద్ధ ప్రవక్త, ఆ మృగము, అతనిని వెంబడించిన వారందరూ కూడా 19వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా వారందరూ కూడా నశించారు. దీనిని గురించి 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా పౌలు ఇంకొక రీతిలో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 24వ వచనం నుంచి, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపచేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరిచిబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదన్న సంగతి విసిదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. దాని తరువాత అనగా ఏదైతే మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో చదివామో దానిని గురించినటువంటి వివరణే 15వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా చెప్పబడింది. తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనంలో మధ్యభాగం, ఆయన భుజము మీద రాజ్యభారముడను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో సూచన వచనాలు, 1 కొరింథీ 15వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చదివిన వచనాలు, అవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచించబడిన రీతిగా ఆయన భుజము మీద రాజ్యభారమును, అంటే ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన రాజుగా విరాజిల్లి ప్రపంచంలోని దేశాలన్నిటి మీద ఆయన రాజుగా తన యొక్క ప్రభుత్వాన్ని కొనసాగించేటువంటి దాని గురించి చెప్పబడిందని అర్థం. తరువాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. కనుక ఈ విధంగా ఈ కీర్తనకర్త 92వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా
నీ 9వ వచనంలో నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. సో వారందరూ కూడా నశించి యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని 1000 సంవత్సరాల పరిపాలనలో భూమి మీద స్థిరపరిచినప్పుడు ఈ శత్రువులు నశించుట అనేటువంటిది జరగబోయే విషయాన్ని కూడా ఈ విశ్రాంతి దినాన్ని సందర్భంగా కీర్తనకర్త వర్ణిస్తున్నాడు. 10వ వచనం, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఈ గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే నేను జయించిన వాడనిగా చేయబడి తర్వాత క్రొత్త తైలముతో నేను అంటబడితిని అంటే అభిషేకించబడ్డాను అని చెప్తున్నాడు. ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆయనకు గుర్తుగా ఉన్నది. ఇది మన ప్రభువు సమస్తమైనటువంటి ప్రభుత్వాన్ని అధికారాన్ని కూడా కొట్టివేసి మరి రాబోయేటువంటి దినాలలో ఆయన రాజుగా భూమి మీద విరాజిల్లేటువంటి సమయం దానికి గుర్తుగా గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే ఏదైతే బలాన్ని గుర్తుగా ఉన్నటువంటి ఆ కొమ్మును తర్వాత ఆ జయభేరిని మ్రోగించటానికి వాడబడేటువంటి ఆ కొమ్మును నువ్వు పైకెత్తితివి అంటే నన్ను అభిషేకించున్నావు లేక నన్ను ఆ రాజరికానికి సిద్ధపరిచున్నావు అని చెప్పబడటం. తర్వాత చూడండి, ఇది కీర్తనలు 45వ అధ్యాయం 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున నీ దేవుడే నీ చిలికాంట కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ కీర్తన 45వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదివిన 8వ వచనం వరకు చదివినవన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా అభిషేకించబడినటువంటి దినంలో గురించినటువంటి విషయాలు వర్ణించబడ్డాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఈ గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తితివి అంటే అర్థం అది. అంటే అందరికంటే ఉన్నతంగా రారాజుగా ఆయన ప్రతిష్ఠించబడ్డాడు అని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఇక్కడ చెప్పబడినటువంటిది పరలోకములోను భూమి మీదను తర్వాత భూమి కింద ఉన్నటువంటి సముద్రములోను ఉన్నటువంటి ప్రతి సృష్టము అంటే దేవుని చేత సృష్టించబడి ఉన్నటువంటి ప్రతిదీ కూడా అందరూ సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునగా అని చెప్పబడింది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా మృతులలో నుంచి 3వ దినమున తిరిగి లేచి అంధకార సంబంధమైన శక్తిని అన్నిటికంటే బలమగల వాని యొక్క మరణమును ఓడించి తిరిగి లేచున్నాడో దానికి బదులుగా మన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిని ఆ విధంగా అభిషేకించి ఆయన యొక్క కొమ్మును పైకెత్తి అభిషేకించున్నాడు. ఈ క్రొత్త తైలముతో నేను అంటబడితిని అంటే ఏదైతే ఈ రాజరికానికి గుర్తుగా పాత నిబంధనలో 3 పరిస్థితులలో ఈ తైలముతో అంటబడుట అనేది జరుగుతుంది. ఒకటి రాజుగాను, రెండవది ప్రవక్తగాను, మూడవది యాజకుడుగాను. ఈ 3 రకాలైనటువంటి దానికి సంబంధించినటువంటివి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఇవి క్రొత్త తైలంతో నేను అంటబడితేనంటే ఇది క్రొత్త తైలం అనేటువంటిది ఇంకొక ఒరిజినల్ భాషలో ఏమైనా రాయబడిందంటే పచ్చని తైలంతో అని. అంటే ఏదైనా ఒక గింజలలో నుంచి ఈ తైలాన్ని తీసినప్పుడు మామూలుగా ఉడికించి దానిలో ఉన్నటువంటి నూనెను మొత్తం తీయవచ్చు తైలాన్ని. అలా కాకుండా అది
పచ్చిగా ఒక రకమైనటువంటి బలము ఒత్తిడి చేత లేకుండా వెళ్ళినప్పుడు తీయబడినటువంటి నూనె అయితే పచ్చగా ఉంటుంది. అది వేరేనా, అది మనకు తెలుస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో కోల్డ్ ప్రెస్డ్ అంటారు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో అది ఆ పచ్చదనం కనబడుతుంది, దాని యొక్క రంగు. ఎందుకంటే అది నీళ్ళల్లో కూడా, వేడి నీళ్ళ యొక్క ప్రాసెస్ లేకుండా వెళ్ళలేదని అర్థం. సో అటువంటి తైలంతో దానిలో పరిమళ సువాసన వేరుగా ఉంటుంది. అంటే దానిలో ఉన్నటువంటి శ్రేష్టత వేరు. అది తక్కువ దిగుబడి రావచ్చు, కానీ ఎక్కువైనటువంటి సువాసనతోనూ దానిలో ఉండవలసినటువంటి సహజమైనటువంటి విషయాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అంటే ఇప్పుడు నా జీవితంలో నీవు నన్ను గురుపోతు కొమ్ము వలె పైకెత్తి ఆ క్రొత్తదనాన్ని, ఆ పచ్చనిదనాన్ని, ఆ జీవము కలిగినటువంటి దాన్ని, నూతనంగా దేవుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి రాజారికాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి సువాసనతో నీవు నన్ను అభిషేకించున్నావు అని చెప్తున్నాడు. అలాంటి ఈ గురుపోతు కొమ్ము వలె కొమ్ము పైకెత్తబడటం, తర్వాత క్రొత్త తైలంతో అభిషేకించబడటం, తర్వాత 23వ కీర్తనలో కూడా చూడండి ఒకసారి, 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటిన్నావు. దాని తర్వాత కీర్తనలు 133వ అధ్యాయం 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా అతని కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. ఈ అహరోను యాజకుడు, దావీదు రాజు. ఈ 2 సందర్భాలలో కూడా ఈ క్రొత్త తైలంతో అంటబడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ క్రొత్త తైలముతో అంటబడటం అనేటువంటిది రాబోయేటువంటి దినాలలో ఆయన యొక్క రాజరికానికి, ఆ 1000 సంవత్సరాల పరిపాలన సమయంలో యాజకత్వానికి, రెంటికి కూడా గుర్తుగా ఉంది. దాని తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి, అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఇక్కడ చెప్పబడినటువంటి చిగురు, ఆలయం కట్టబడటం, అతడు రాజుగాను యాజకుడుగాను ఉండటం, ఈ విషయాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరిగి రెండోసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆయనను అంగీకరించిన సందర్భంలో జరిగేటువంటి విషయాలు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కీర్తన 92వ అధ్యాయంలో కూడా ఈ గురుపోతు కొమ్ము వలె పైకెత్తబడటం అనేటువంటిది ఆయన యొక్క రాజరికానికి, క్రొత్త తైలముతో అంటబడటం అనేటువంటిది ఆయన యొక్క యాజకత్వానికి, రెంటికి కూడా గుర్తుగా ఉన్నాయి. కానీ అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో వారికి మాత్రమే కాకుండా, చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు, ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కాకుండా రాజుగా, యాజకుడిగా అభిషేకించబడి రాబోయేటువంటి విశ్రాంతి దిన సమయంలో 1000 సంవత్సరాల పరిపాలన, యాజకత్వాన్ని జరిగించేవాడుగా మాత్రమే కాకుండా, ఆయన యొక్క ఆ గొప్ప బలియాగం నందు విశ్వసించి ఆయన జీవం ద్వారా నడిపించబడి పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నటువంటి అనేక మంది రాబోయే దినాలలో ఆయనతో పాటుగా రాజులుగా, యాజకులుగా చేయబడేవారుగా ఉన్నారు. అదే అంశాన్ని 20వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనంలో ఆఖరి భాగం, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. తర్వాత 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఇందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కనుక ఈ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వసించి ఆయన యొక్క జీవం ద్వారా పరిశుద్ధంగా జీవించినటువంటి విశ్వాసులైన బిడ్డలందరూ కూడా దేవుడు మొదటి నుంచి అతనికి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన, గంభీరమైన తలంపు ఇదనమాట.